Hello everyone, this is Naveen. Welcome back to Options Code Post Market Analysis. Today is 24th August. So, one big update for all Options Code tool subscribers. నిన్న మన గ్రూప్లో నేను పోస్ట్ చేశాను కదా. So now we are excited to announce that we have enabled alarm feature for our indicators buy signal. సో ఇప్పుడు ఈ ఫీచర్ వల్ల ఏంటంటే మనకి బై సిగ్నల్ జనరేట్ అవ్వగానే ఇట్ విల్ గివ్ ది అలర్ట్. అంటే మనం ఇట్ విల్ గివ్ ఏ సౌండ్, బీప్ సౌండ్ ఇస్తుంది. సో మనం ఏంటంటే ఒకవేళ మన చార్ట్ మనం మానిటర్ చేస్తున్నా, వేరే వర్క్ చేసుకున్నా సరే, అది ఆటోమేటిక్గా బై సిగ్నల్ జనరేట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇట్ విల్ గివ్ ఏ అలారం. సో ఈవెన్ అది మనకి అంటే మనం సిస్టమ్ దగ్గర లేకపోయినా సరే మన మొబైల్లో కూడా వీ విల్ రిసీవ్ దట్ అలారం. అంటే మనం ట్రేడింగ్ వ్యూ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మొబైల్లో వెనెవర్ వీ గెట్ ది బై సిగ్నల్ అండ్ చార్ట్, మనం అలర్ట్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అలర్ట్ అనేది మనకి మొబైల్ యాప్లో కూడా మనకి వస్తుంది అది. సో దానివల్ల ఏంటంటే మనం కంటిన్యూస్లో మన మానిటర్ మీద బై సిగ్నల్ గురించి చూస్తూ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ అలారం రాగానే మనం అలర్ట్ అయిపోయి మన రీటెస్ట్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో మేబీ దిస్ విల్ బి బెస్ట్ ఫీచర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా మనం కొంచెం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ చేసినప్పుడు కానీ, లేకపోతే బయట ఉన్నప్పుడు కానీ మనం కంటిన్యూస్గా మనం సిగ్నల్ చూడలేం కదా. సో ఇది ఏంటంటే జస్ట్ మనకి అలర్ట్ ఇవ్వగానే మనము అలర్ట్ అయిపోయి వెంటనే మనము ఎంట్రీ తీసుకోవచ్చు. సో దిస్ విల్ బి ఏ బెస్ట్ ఫీచర్ మన ఇండికేటర్లో ఇది. సో ఇంకంటే ఏంటంటే మనం ఇంకా కంటిన్యూస్గా మనం మానిటర్ చేయాల్సిన, చార్ట్స్ మానిటర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో అంటే మనకి ఆ సిగ్నల్స్ ఒకవేళ మనం మిస్ అయ్యే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది. సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో యూ కెన్ యూజ్ దిస్ ఫీచర్. ఒకవేళ ఈ అలర్ట్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ మీ డైరెక్ట్లీ. సో నేను గైడ్ చేస్తాను దాని మీద. సో ఇదండి మన రీసెంట్ బిగ్ అప్డేట్ ఇది మనకి. సో దట్స్ ఇట్ అండ్ అలర్ట్. సో లెట్స్ స్టార్ట్. మన ఈరోజు మార్కెట్లో మన సిగ్నల్స్ ఎలా జనరేట్ అయ్యాయో చెక్ చేద్దాము. సో ఇది నిఫ్టీ చార్ట్, ఇది డే క్యాండిల్ యొక్క చార్ట్. ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ చార్ట్లో ఈరోజు చూడండి, ఇది ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ కదా ఇది. సో ఓవరాల్గా మనకి ఈరోజు మార్కెట్ బేరిష్లోనే ఉంది చూడండి. అంటే మనకి మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి కంప్లీట్ బేరిష్ మూమెంటే ఉంది ఈరోజు మార్కెట్. బట్ జస్ట్ మీరు ఒక చిన్న గ్లాన్స్ ఇక్కడ వేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక ఎఫ్ఈజీ డ్రా చేశాను చూడండి. ఇక్కడ మన లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఎఫ్ఈజీ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేశాను కదా. సో ఇప్పుడు ఈ క్యాండిల్ లో ఉంది కదా, ఈ క్యాండిల్ లో ప్లస్ ఇక్కడ ఈ క్యాండిల్, ఇది C1 C2 C3 అనుకుంటే, ఇక్కడ C1 క్యాండిల్ యొక్క లో, ఈ C3 క్యాండిల్ యొక్క హై, ఈ బిట్వీన్ గ్యాప్ ఉంది కదా, ఇదే మనకి ఎఫ్ఈజీ అవుతుంది. సో చూడండి, నిన్న కూడా ప్రీవియస్ మార్కెట్ కూడా చూస్తే ఆ ఎఫ్ఈజీలోనే మనకి రియాక్ట్ అయింది చూడండి, ఫాల్ అయింది. సేమ్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఆ ఎఫ్ఈజీలోనే స్టార్ట్ అయింది మార్నింగ్. సో అక్కడ నుంచే ఫాల్ అయింది. సో అదే అంటే మనము ముందే ఈ మార్క్ చేసుకుంటే లెవెల్స్ మనకి ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇది రిజెక్షన్ జోనా, సపోర్ట్ జోనా అని మనం కొంచెం ప్రెడిక్ట్ చేయొచ్చు మార్కెట్ని. సో అందుకని ఇక్కడ ఎఫ్ఈజీ నేను డ్రా చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఫాల్ అవుతుంది అనే నేను ముందే ప్రెడిక్ట్ చేశాను. సో అందుకని ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఎఫ్ఈజీ జోన్ నుంచి మనకి ఫాల్ అయింది ఈరోజు. సో అది ఎక్కడి వరకు ఫాల్ అయిందంటే చూడండి, మళ్ళీ అగైన్ చూడండి, ఇక్కడ మళ్ళీ ఎఫ్ఈజీ డ్రా చేశాను చూడండి, ఇక్కడ కూడా ఒక ఎఫ్ఈజీ ఉంది చూడండి. ఇది ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై. మళ్ళీ అగైన్ ఇక్కడ మనకి ఇక్కడ లో ఉంది కదా, సారీ ఇక్కడ అవుతుంది ఇది, ఈ క్యాండిల్ యొక్క హై అగైన్ ఈ క్యాండిల్ యొక్క లో. సో చూడండి ఇక్కడ. సో మళ్ళీ మార్కెట్ ఎఫ్ఈలోకి రావడానికి ట్రై చేసి చూడండి, ఎఫ్ఈలోకి వచ్చేసేసి అగైన్ ఎఫ్ఈలో రియాక్ట్ అయ్యి మళ్ళీ పైన క్లోజ్ అయ్యి చూడండి. అంటే చూడండి, ఈ బిట్వీన్ ఎఫ్ఈజీలోనే మార్కెట్ ఉంది చూడండి. అంటే మనము ఈ ఎఫ్ఈజీలు, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మనం మార్క్ చేసుకుంటే ముందే, సో మనం మార్కెట్ని కొంచెం ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే 100% మనకి అలానే అవుతుంది కాదు, జస్ట్ ఇది మార్క్ చేసుకుంటే ఓకే ఇక్కడ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని మనం కొంచెం కేర్ఫుల్గా ఉండి అక్కడ మనం ఎంట్రీస్ తీసుకోవడానికి, లేకపోతే అక్కడ ఎగ్జిట్ అవ్వడానికి మనకి ఈ కాన్సెప్ట్ మనకి యూజ్ అవుతుంది. సో అందుకని మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ చూడండి, ఈరోజు
ఎఫ్ఈజీలోనే స్టార్ట్ అయింది, ఎఫ్ఈజీలోనే ఇక్కడ బిలో ఎఫ్ఈజీలోనే రియాక్ట్ అయింది చూడండి. సో ఇది సో అందుకనే నేను ఎఫ్ఈజీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటాను మన మార్కెట్లో, ఐ మీన్ టెక్నికల్గా చూస్తే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి. సో ఇప్పుడు మనము ఇది బేరిష్ మార్కెట్ ఉంది కదా, మనకు అర్థమైంది కదా. సో అందుకని మనకి సిగ్నల్స్ పీఈలో జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ పీఈ చూద్దాం. ఇక్కడ చూడండి. సో మార్నింగ్ గ్రూప్లో కూడా ఒకటి పోస్ట్ చేశాను, అది మన సిగ్నల్ జనరేట్ అయినాక. ఇక్కడ చూడండి. సో ఇది 24,300 పుట్ చార్ట్. మనకి బై సిగ్నల్ 1049 క్యాండిల్లో ఇక్కడ స్ట్రాంగ్, ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది కదా, స్ట్రాంగ్ వాల్యూమ్తో ఇక్కడ మనకు జనరేట్ అయింది బై సిగ్నల్. ఇక్కడ జనరేట్ అయినాక మనకి నెక్స్ట్ తర్వాత సెకండ్ క్యాండిల్లో బ్రేక్ అయింది. మన ఈ PO3 ఇండికేటర్, ఆరెంజ్ లైన్ PO3 ఇండికేటర్ ఇక్కడ బ్రేక్ అయింది. సో యూజువల్గా మన ప్రాబబిలిటీ అంటే ఈవెన్ దో ఇట్స్ లో ప్రాబిలిటీ, ఎందుకంటే మనకి సిగ్నల్ జనరేట్ అయింది ఇక్కడ ఇన్ బిట్వీన్ ఇండికేటర్స్ కాబట్టి కొంచెం లో ప్రాబిలిటీ అవుతుంది. బట్ స్టిల్ మనం కన్సిడర్ చేసుకోవాలి ఎంట్రీని. చూడండి, ఇది బ్రేక్ అయినాక మన ఎంట్రీ పాయింట్ మనం రీటెస్ట్ కదా, అది సేమ్ ఇండికేటర్. సో ఇక్కడ 1055 క్యాండిల్లో రీటెస్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది కదా, సో అది మన ఎంట్రీ పాయింట్. సో చూడండి, ఇక్కడ నుంచి మనకి మూవ్మెంట్ చూడండి. ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన నెక్స్ట్ ఇండికేటర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఇది ట్రెండ్ ఇండికేటర్, ఈ రెడ్ లైన్ స్టెప్స్ వైజ్ ఉంది కదా, ఈ ట్రెండ్ ఇండికేటర్. ఇది స్టార్ లైన్స్ ఉంది కదా, ఇవి మనకి రిజెక్షన్ జోన్ ఇది. సో అందుకే నేను ఇక్కడ టార్గెట్ ఇక్కడ పెట్టాను నేను టార్గెట్. సో ఎగ్జాక్ట్గా చూడండి, మార్కెట్ అక్కడ వరకు రియాక్ట్ అయ్యి అక్కడ వరకు వెళ్ళింది మార్కెట్. మనకి ఇక్కడే మనం గెస్ చేయొచ్చు, మనం ఇంత స్ట్రాంగ్ మన వాల్యూమ్తో వెళ్తున్నప్పుడు స్ట్రాంగ్ మూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం, అంటే క్యాండిల్ యొక్క వాల్యూమ్స్ని బట్టి, ఈ కలర్ ఇండికేషన్ బట్టి. సో అందుకనే మార్కెట్ ఇక్కడ రియాక్ట్ అయ్యి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ టార్గెట్ హిట్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ మూవ్ అయింది. అగైన్ మళ్ళీ అప్ సైడ్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అయింది. బట్ ఇక్కడ మనకి బట్ మన టార్గెట్ ఇది రిజెక్షన్ జోన్ కాబట్టి మన ఫస్ట్ టార్గెట్ ఇక్కడే తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ట్రైల్ చేయొచ్చు, ఒకవేళ మనం ఇన్ కేస్ మళ్ళీ ఇది మనము ఈ టార్గెట్ మళ్ళీ మనము ట్రైల్ చేయాలనుకుంటే స్టాప్ లాస్ని మళ్ళీ ఫస్ట్ ఒక టార్గెట్ తీసుకున్నాక మనం దాన్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏది ఈ ఇండికేటర్ ఉంది కదా, మన యూజువల్గా మన మ్యాజిక్ కలర్ ఇండికేటర్ ఉంటుంది కదా, ఈ ఇండికేటర్ని ఫాలో అవుతూ మనం ట్రైల్ చేయొచ్చు. అంటే అంటిల్ అన్లెస్ దీని ఎబవ్ ఉన్నంతసేపు మార్కెట్ని మనం ట్రైల్ చేయొచ్చు స్టాప్ లాస్ని. సో ఇది ఒక కేసు. సో ఇది పర్ఫెక్ట్గా ఇచ్చింది మనకి, ఈవెన్ దో లో ప్రాబిలిటీ అయినప్పటికీ పొట్లో. సో ఇది చూడండి, ఆల్మోస్ట్ ఇది ఇక్కడ మనకి ఎంత ఇచ్చింది చూడండి. ఇక్కడ నేను ఇక్కడే టార్గెట్ తీసుకున్నా కానీ ఇది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి 55 ఆ రేంజ్లో ఉంటే ఆల్మోస్ట్ 137 వరకు వెళ్ళింది చూడండి. సో ఆల్మోస్ట్ 60+ పాయింట్స్ ఇచ్చింది ఇక్కడ ఈ ఎంట్రీలో. బట్ మన టార్గెట్ ప్రకారం ఇక్కడ తీసుకుంటాము. సో ఇక్కడ ఇంకొక సిగ్నల్ చూడండి, ఇది జస్ట్ స్టాప్ లాస్ హిట్ చేసేసి నేను తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ హిట్ చేసి వెళ్ళింది చూడండి. బట్ పర్ఫెక్ట్ ఎంట్రీ ఇది కూడా ఎగ్జాక్ట్ చూడండి. ఇక్కడ మనకి 1229 క్యాండిల్లో స్ట్రాంగ్గా బై సిగ్నల్ జనరేట్ చేసింది, ఏది ఈ మ్యాజిక్ కలర్ బ్రేక్ అవుతున్నప్పుడు. సో ఇది రీటెస్ట్లో మనం ఎంట్రీ పాయింట్ కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే నెక్స్ట్ ఫార్వర్డ్ క్యాండిల్లో రీటెస్ట్ మన ఎంట్రీ. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక ఇది చూడండి, మార్కెట్ జస్ట్ కొంచెం మనం జనరల్గా మనకి ఇక్కడ స్టాప్ లాస్ మనకి కొద్దిగా రిస్క్ రివార్డ్ రేషియో పట్టి తీసుకోవాలి. ఎందుకంటే యూజువల్గా మనకి దాని బిలో ఇంకొక ఇండికేటర్ ఉంటే, నియర్ బై ఇండికేటర్ ఉంటే అక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. బట్ ఇక్కడ మనకి ఇండికేటర్ చాలా దూరంలో ఉంది కదా ఇండికేటర్, సో స్టాప్ లాస్ మనకి ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఏంటంటే జనరల్గా నేను ఇలాంటి కేసులు ఏం చేస్తానంటే ఇక్కడ ఎఫ్ఈజీ చూసుకుంటాను. ఇక్కడ మనకు ఎఫ్ఈజీ ఉంది చూడండి, ఇది ఎఫ్ఈజీ. సో యూజువల్గా నేను ఆ ఎఫ్ఈజీ కింద నేను స్టాప్ లాస్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఇది నియర్ బై ఏం లేకపోతే, ఇది రిస్క్ రివార్డ్ రేషియో బట్టి. సో అప్పటికి నేను ఇక్కడ ఈ ఎఫ్ఈజీ జస్ట్ కింద పెట్టేసేసి నా టార్గెట్ ఇక్కడికి ఆల్మోస్ట్ 1:, ఇది ప్రీవియస్ హై ఇది కదా, ఇది ప్రీవియస్ హై ఇక్కడ. ఒక నిమిషం ఆన్ చేస్తాను. ఇది ప్రీవియస్ హై. సో ఇది మన టార్గెట్ అవుతుంది. సో నేను ఇది చూసుకొని ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నాను. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ కేసులో జస్ట్ మన ఆ బిలో ఎఫ్ఈజీలో జస్ట్ స్టాప్ లాస్, అంటే ఒక్కోసారి మనకు స్టాప్ లాస్ హంటింగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ స్టాప్ లాస్ హిట్ అయ్యేసేసి
మనకి టార్గెట్ ఇచ్చింది చూడండి. ఎగ్జాక్ట్‌గా మళ్ళీ మన ఇక్కడ రీచ్ అయింది కదా మార్కెట్. సో ఇది జస్ట్ మిస్ మనకి ఇది. అంటే ఇది స్టాప్ లాస్ హంటింగ్ చేసి వెళ్ళింది పైకి. బట్ మన స్ట్రాటజీ ప్రకారం అయితే ఇది వర్క్ అయినట్టే. బట్ ఇది హంటింగ్, ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ అయింది ఇక్కడ. ఇంకొంచెం మనం మేబీ కొంచెం ఇది ఎఫ్ఈజీ కొంచెం కింద ఒక 1 or 2 పాయింట్స్ పెట్టుకుంటే మేబీ ఇది కూడా మనం అచీవ్ చేసేవాళ్ళం టార్గెట్ని. బట్ ఇలాంటి సీనియర్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. జస్ట్ స్టాప్ లాస్ హంటింగ్ అయి వెళ్తుంటుంది. సో ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి. ఇక్కడ బై సిగ్నల్ జనరేట్ చేసింది 136 క్యాండిల్. బట్ ఫార్వర్డ్ క్యాండిల్ ఆ ఇండికేటర్ బిలో క్లోజ్ అయింది కాబట్టి ఇది వ్యాలిడ్ అవ్వదు. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా చూడండి. ఇది కూడా ఎస్ఎల్ హిట్ అనే కేసు ఇది చూడండి. ఇది మన స్ట్రాటజీ ప్రకారం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. 305 క్యాండిల్లో మనకి ఇక్కడ ఇచ్చింది స్ట్రాంగ్ బ్లాక్ వాల్యూమ్తో మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది క్యాండిల్. ఎప్పుడు ఈ PO3 ఆరెంజ్ PO3 బ్రేక్ అవుతున్నప్పుడు. సో యూజువల్గా మనకి PO3 రీటెస్ట్ అంటే ఈ సెకండ్ ఎల్లో క్యాండిల్ కదా, ఇక్కడ మన ఎంట్రీ పాయింట్. సో అక్కడ ఎంట్రీ తీసుకున్నాం. సో ఎంట్రీ తీసుకుని మన స్టాప్ లాస్ వచ్చేసి దీని బిలో పెట్టుకుంటాము. అంటే ఇక్కడ కూడా మనకు ఒక ఎఫ్ఈజీ ఉంది కదా, దీని బిలో జనరల్ నేను ఈ ఎఫ్ఈజీ కింద స్టాప్ లాస్ పెట్టడానికి ట్రై చేస్తాను, వేరే ఇండికేటర్ లేకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంకొక మ్యాజికల్ ఇండికేటర్ ఉంది కాబట్టి ఆ మ్యాజికల్ ఇండికేటర్ కింద పెట్టుకోవచ్చు. సో ఈవెన్ ఎఫ్ఈజీ అయినా అదే, మ్యాజికల్ కింద పెట్టినా సేమ్ అక్కడికే వస్తుంది మన స్టాప్ లాస్. సో మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను నేను. టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఈ ప్రీవియస్ హై దగ్గర ఇక్కడ ఇంకొక ఇండికేటర్ ఉంది కాబట్టి ఇది మన టార్గెట్. బట్ ఇక్కడ ఈ కేసులో కూడా సేమ్ మనకి ఎఫ్ఈజీ కింద స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. బట్ ఇది ఇక స్టాప్ లాస్ హిట్ అనే కేసే. బట్ ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ ఆల్మోస్ట్ మనకి మార్కెట్ క్లోజ్ అవుతున్న టైం చూడండి, 3:05కి ఇది. సో అప్పటికి మనకి మార్కెట్ క్లోజ్ అవుతున్న టైం కాబట్టి లాస్ట్ మూమెంట్లో కొంచెం మనకి వాలటాలిటీ ఉంటుంది కాబట్టి ఆ వాలటాలిటీలో మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం మనం తక్కువ క్వాంటిటీ తీసుకొని తక్కువ స్టాప్ లాస్తోని ట్రై చేస్తే బెటర్. ఇది మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో ఆఫ్టర్ 3. సో ఇది ఈ కేసు మనకి ఇక్కడ హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది. ఈవెన్ మన స్ట్రాటజీ హై ప్రాబిలిటీ ప్రకారం మ్యాచ్ అయినా సరే ఇది ఫెయిల్ అయింది. సో ఇది పీఈలో ఒకటి స్ట్రాంగ్ మనకి టార్గెట్ ఇచ్చింది, ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది. సో నెక్స్ట్ చూడండి, సిఈలో అసలు మనకి సిగ్నల్సే ఉండవు, ఎందుకంటే మార్కెట్ మొత్తం ఫాలో అవుతుండే కదా, సిగ్నల్సే మనకు కరెక్ట్గా ఉండవు. చూడండి ఈవెన్ ఇక్కడ చూడండి, మీకు సిఈలో కూడా మనకి ఇక్కడ బై సిగ్నల్ మార్నింగ్ జనరేట్ చేసింది, బట్ ఇది వ్యాలిడ్ అవ్వదు. ఎందుకంటే చూడండి ఇక్కడ బై సిగ్నల్ ఇక్కడ మనకు ఒక ఇండికేటర్ బ్రేక్ అవుతున్నప్పుడు, ట్రెండ్ ఇండికేటర్ బ్రేక్ అవుతున్నప్పుడు మనకు జనరేట్ చేసింది, బట్ మనకు రీటెస్ట్ అవ్వలేదు. చూడండి ఈ ఇండికేటర్ రీటెస్ట్ అవ్వలేదు. ఈవెన్ ఇక్కడ మన లో ప్రాబిలిటీ ప్రకారం ఈ PO3 ఇండికేటర్ రీటెస్ట్ అవ్వలేదు, బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఇది కూడా బ్రేక్ అయిపోయింది. సో ఓవరాల్గా మనకి ఇది ఇన్వాలిడ్ సిగ్నల్ ఇది. సో ఇది ఎంట్రీ అవ్వదు. సో ఇంకా నెక్స్ట్ మనకి సిఈలో లేదు, ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా ఫాలో అయింది కాబట్టి సిఈలో ఉండదు మనకి. సో ఇది ఇంకా సిఈలో అసలు ఒక్క సిగ్నల్ కూడా లేదు. చూడండి ఇక్కడ లాస్ట్లో ఇచ్చి చూడండి, మళ్ళీ లాస్ట్ ఎప్పుడు క్లోజింగ్ టైంలో, ఇది కూడా అరౌండ్ ఎప్పుడు 2:26కి ఇచ్చింది ఇది. ఓకే, సో ఇది వ్యాలిడే మనకి, వ్యాలిడ్ ఇన్ ద సెన్స్ అక్కడ చూడండి. బట్ ఇక్కడ మనకి చూడండి సిగ్నల్ ఈ బిట్వీన్ ఇండికేటర్స్ ఇచ్చింది కదా, లో ప్రాబిలిటీ అవుతుంది. బట్ మనకి PO3 బ్రేక్ చేసింది కానీ నెక్స్ట్ ఫాలోవర్డ్ క్యాండిల్ జస్ట్ కొంచెం ఇండికేటర్ బిలో క్లోజ్ అయింది బాడీ, అందుకనే ఇది మనకి వ్యాలిడ్ సిగ్నల్ కింద కన్సిడర్ చేయండి. ఈవెన్ దో మనకి ఇక్కడ రియాక్ట్ అయింది మార్కెట్, మంచి టార్గెట్ ఇచ్చింది, బట్ కొంచెం బాడీ కింద క్లోజ్ అవ్వడం వల్ల మనం దీన్ని కన్సిడర్ చేయము. సో ఇది ఇన్వాలిడ్ ఎంట్రీ కిందనే కన్సిడర్ చేస్తాను నేను, ఈవెన్ దో టార్గెట్ ఇచ్చినప్పటికి కూడా. ఎందుకంటే మనకి ఈ క్యాండిల్ అనేది ఇండికేటర్ పైనే క్లోజ్ అవ్వాలి బాడీ, అప్పుడే మనకి అది హై ప్రాబిలిటీ స్ట్రాంగ్ ఎంట్రీ అవుతుంది. కొంచెం కింద క్లోజ్ అయినా సరే మనం దాన్ని లో ప్రాబిలిటీ కిందనే లేకపోతే ఇన్వాలిడ్ కిందనే కన్సిడర్ చేస్తాం. సో అదే అండి, దట్స్ ఇట్ ఈరోజు మార్కెట్ సిగ్నల్స్ ఇది. థ్యాంక్ యూ ఆల్. మన అలర్ట్ ఏదైతే మనం ఎనేబుల్ చేసామో మన బై సిగ్నల్కి, ఆ అలర్ట్ ఫీచర్ గురించి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ కాల్ మీ, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా డీటెయిల్గా. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్, విల్ మీట్ టుమారో అగైన్.